మనం పేతురు యొక్క వ్యర్థాతిశయమును గూర్చి మనము మొదటగా జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా పేతురు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన తన చేత ప్రేమింపబడినటువంటి ఒక శిష్యుని పాత్ర కలిగినటువంటి ఈయనలో చాలా ధైర్యంతో కూడినటువంటి పాత్ర ప్రారంభంలో ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణము సమీపిస్తున్న సమయంలో తన యొక్క అప్పగింతకు దగ్గర అవుతున్నటువంటి సమయంలో పేతురు సంబోధన ఎలా ఉన్నదంటే, ప్రభువా నీతో కూడా చెరలోనికి అనగా మరణములోనికి సైతము నేను వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని మాట్లాడుతున్నటువంటి పేతురు పాత్రగా చూస్తున్నాం. మాట్లాడగలిగాడు ధైర్యముగా. కానీ కొన్ని గంటలలోనే ఆయన ఏమైపోయాడంటే ఒక తీవ్రమైన ఒత్తిడిలో కృంగిపోయాడు. ఆయన మానవ బలం మీద ఆధారపడ్డాడు గాని దేవుని యొక్క ఆధ్యాత్మిక బలం మీద ఆధారపడలేదు. మానవునిగా మన జీవితంలో మనము చేసేటువంటి దేవుని సమీపించే ప్రయాణంలో మన యొక్క తప్పిదాలలో ఒక తప్పిదం ఏంటంటే, మనము మన బలం మీద మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీద మనం ఆధారపడలేనటువంటి వారముగా ఉంటాం. పేతురు ధైర్యంగా మాట్లాడగలిగాడు కానీ దేనిని ఉద్దేశించి మాట్లాడగలిగాడంటే, మానవ బలముతో, మానవ జ్ఞానముతో, మానవ మేధస్సుతో ఆయన నేను ధైర్యముగా నీ మరణము వరకు నేను రాగలనని మాట్లాడగలిగాడు. మానవుని బలహీనత ఏంటంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కార్యాలు మాత్రము కొద్దిగా దేవుని సన్నిధానంలోనికి రాలేనివిగా ఉండిపోతాయని మనం చూస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? మరణము అంటే ఎవరికైనా కూడా భయమే.